హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అండ్ బాగుండాలి కూడా అండి. సో శివరాత్రికి ముందు వచ్చే ఎల్లమ్మ శాఖలు అయితే మేము ఈ ట్యూస్డే రోజైతే మా ఇంట్లో చేసుకోవడం జరిగిందనమాట. సో మీ అందరి గురించి నేను ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇలా నేనైతే అమ్మవారి దగ్గర పూలతోటి తొట్టెలు అయితే కుచ్చుకుంటున్నానండి. అమ్మవారిని అలంకరించిన తర్వాత ఈ తొట్టెలు అయితే అమ్మవారికి రైట్ సైడ్గా కట్టుకోవాలి. సో నెక్స్ట్ నేను ఇక్కడ అమ్మవారిని పూజించుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఉన్న బొట్లని వైట్ క్లాత్తోని మనం వాటర్లో తడిపి ఇలా నీట్గా అమ్మవారి బొట్లు తీసేసి మళ్ళీ ఆయిల్ పెట్టి పసుపు కుంకుమతోటి మంచిగా అలంకరించుకోవాలండి. పసుపు కుంకుమ కూడా మనం వాడినవి మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. మళ్ళీ సపరేట్గా కొనుక్కొచ్చుకొని మనం అమ్మవారికి అయితే పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ అమ్మవారికి అయితే బొట్లు ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనం అలంకరించుకోవాలి. సో ఇలా నేను బొట్లు పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మామిడాకులు తీసుకున్నాను అనమాట. అవి 5 అయినా 9 అయినా 11 అయినా ఉండొచ్చు. అమ్మవారికి ఇలా నిండుగా కనబడేటట్టుగా మామిడాకులతోటి యాపాకులతోటి అయితే నేను మంచిగా అలంకరించుకున్నాను. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.